హాయ్ అన్న, వెల్కమ్ టు మదన్ బ్లాగ్స్ ఏపీ ఛానల్. ఈ రోజు మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రోజు అయితే ఈ వీడియోలో నాతో పాటు జాబ్ చేసే అన్న వాళ్ళ కొడుకు బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసామో చూపిస్తాను. యాజ్ యూజువల్ గా నైట్ డ్యూటీ చేసి రూమ్ కి అయితే వచ్చేసాను. షూస్ అయితే ఇప్పేసాను. ఇక ఫ్రెష్ అప్ అయితే అవ్వాలని చెప్పేసి బ్రష్ అయితే చేసేసి స్నానం అయితే చేసేసాను. ఇలా అయితే రెడీ అయిపోయాను. ఇప్పుడు వంట చేసుకునే టైము. ఈ రోజు నా స్పెషల్ వచ్చేసి క్యారెట్ కర్రీ. మీ స్పెషల్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మొత్తానికైతే అర్ధ గంట కష్టపడిన తర్వాత నా క్యారెట్ కర్రీ అయితే ఇలా వచ్చేసింది. క్యారెట్ కర్రీ అందులోకి అన్నం అయితే తినేసాను. ఈ వర్క్ అంతా చేసుకునేసరికి మార్నింగ్ 10 o'clock అయితే అయ్యింది. ఇంకా నేను పడుకునే టైము, లేదంటే నేను మళ్ళీ నైట్ డ్యూటీ వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా పడుకోవాల్సిందే. పడుకొని నిద్ర లేచేసరికి ఈవినింగ్ 4 o'clock అయితే అయ్యింది. ఈ రోజు 6 గంటల నిద్ర మాత్రమే దొరికింది. ఎందుకంటే చెప్పాను కదా నాతో పాటు జాబ్ చేసే అన్న వాళ్ళ కొడుకు బర్త్డే అని చెప్పేసి, కాబట్టి గిఫ్ట్ అయితే తీసుకోవాలి. సో ఈవినింగ్ 4 o'clock అయ్యిందని చెప్పేసి అన్నం అయితే తినలేదు. కాఫీ బ్రెడ్ అయితే తినేసాను. మధ్యాహ్నం అన్నం తినడానికి లేస్తే మళ్ళీ నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది. కంటిన్యూగా నిద్ర అయితే ఉండదు, ఎందుకంటే మళ్ళీ మనం నైట్ డ్యూటీ చేయాలి కాబట్టి. మొత్తానికి కాఫీ అయితే తాగేసి పార్టీకి అయితే ఇలా అయితే రెడీ అయిపోయాను. నా అవుట్ ఫిట్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అయితే రాయండి. ఇంకా రెడీ అయితే అయ్యేసి పార్టీకి అయితే బయలుదేరాను. అన్న వాళ్ళ కొడుకు బర్త్డేకి గిఫ్ట్ తీసుకోవడానికి ఈ షాప్ కి అయితే వచ్చాను. మొత్తానికి గిఫ్ట్ అయితే తీసుకొని గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేసుకొని క్యాబ్ అయితే తీసుకొని వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరేసాం. మేమైతే వెళ్లేసరికి పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకైతే అన్ననైతే పలకరించేసి అన్న వాళ్ళ కొడుకు బర్త్డే విషయం చెప్పి గిఫ్ట్ అయితే ఇచ్చేసాం. ఇంకా కొద్ది మంది రావాలని చెప్పేసి వాళ్ళ కోసం అయితే వెయిట్ చేసి వాళ్ళందరూ వచ్చిన తర్వాత కేక్ కట్టింగ్ అయితే స్టార్ట్ చేసేసాం. నిజంగా వీళ్ళందరినీ చూసేసరికి మన ఇండియా అయితే గుర్తుకొచ్చింది. ఎందుకంటే మన ఇండియాలో కూడా మన అందరం కలుసుకుని బర్త్డే పార్టీలు అయితే జరుపుకుంటాం కాబట్టి. ఈ కువైట్ కు వచ్చిన తర్వాత మన ఇంట్లో వాళ్ళని మనం చాలా మిస్ అవుతున్నాం. మీరు మిస్ అవుతున్నారో లేదో కామెంట్ సెక్షన్ లో రాయండి. ఇంకా అందరూ వచ్చేసారు అని చెప్పేసి బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ చేసేసాం. ఇంకా మా అన్న వాళ్ళ కొడుకు అయితే బర్త్డే కేక్ కట్ చేయడానికి రెడీగా అయితే ఉన్నాడు. ఆ పక్కన ఉన్నది మా అన్న వాళ్ళ డాటరు. అన్నకు కేక్ తెచ్చి చెల్లికి కేక్ తేలేదంటే ఆ పాప ఫీల్ అవుతుందని చెప్పేసి ఆ పాపకు కూడా బర్త్డే కేక్ అయితే తీసుకొచ్చాడు. మొత్తానికి కేక్ అయితే కట్ చేసి కేక్ పీసులు అయితే అందరికి వచ్చిన వాళ్ళందరికి పనిచేశారు. పనిచేసిన తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. పార్టీ వెరైటీస్ వచ్చేసి చపాతీ, చికెన్ గ్రేవీ, బిర్యానీ అండ్ ఫ్రైడ్ చికెన్ పీసెస్, వెజ్ బిర్యానీ అండ్ పన్నీర్ కర్రీ. ఇదంతా అయిపోయిన తర్వాత సలాడ్. మొత్తానికి వంటలు అయితే మామూలుగా లేవు అసలు. ఇదంతా అయిపోయేసరికి నైట్ 9 o'clock అయితే అయ్యింది. ఇంకా 10:20కి మన కంపెనీ బస్ అయితే వస్తుంది. కడుపు నిండా తిన్నాము. తిన్నది అరగాలని చెప్పేసి బస్ స్టాండ్ వరకు అయితే నేను నా ఫ్రెండ్ అయితే నడుచుకుంటూ వెళ్ళాము. అయితే 5 కి అయితే వెళ్ళిపోయాడు. నేను బస్ ఎక్కి మంగాఫ్ కి అయితే బయలుదేరి వెళ్ళిపోయాను. మొత్తానికి రూమ్ చేరుకునేసరికి 9:40 అయితే అయ్యింది. ఇంకా డ్యూటీకి టైం అయింది అని చెప్పేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మీ ముందుకైతే వస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా అన్న, బాయ్.